ఏంట్రా విషయం ఇంత రాత్రిపూట? మన విజ్జు భూలోకంలో యముడిగా ఈ కోటీశ్వరులు ఎవరు చావాలి ఎవరు బ్రతకాలనేది వాళ్లే నిర్ణయిస్తున్నారు, అడిగేవాళ్లే లేరు. మాయా ఆత్మహత్యకు కారకులెవరు? మన విజ్జు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మొత్తం మందు తీసుకుని బండి గుద్ది చనిపోయినట్టుంది. నా వల్లనే కదరా మీకు ఈ కష్టాలు. మన సాక్షిని పక్కన పెట్టి మాట్లాడకన్నా ఉండాల్సింది. నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. అరుణ్, నువ్వు చేసేదంతా కరెక్ట్ అని తెలిసి నేను విజ్జి నీతో పాటు ఉన్నాం. ఇప్పుడు కూడా నువ్వు చేసే తప్పు కాదు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? నేను నీతోనే ఉంటాను. వద్దు, ఇంతవరకు జరిగినవే తట్టుకోలేకపోతున్నాం. మీకేమనైతే వద్దు జార్జ్, ఇంతటితో మనం వదిలేద్దాం. నో, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఒకరోజు చెప్పావే ఎప్పుడు విజయం ఒక్కడితోనే ఉండదని. ఇక మీదట విజయం నాతోనే ఉంటుంది. స్టార్ట్ ద గేమ్. ఇది ఇక్కడ పెట్టి చూద్దాం. తీసేయి. బెంగళూరు నుంచి మ్యాథ్యూస్ ఫ్యామిలీ పెళ్లికి వచ్చారా? వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ కూడా వచ్చారయ్యా. ఆహా, దీన్ని తీసి ఇక్కడ పెడదాం. చెన్నై నుంచి వచ్చిన కుమారు వాడి ఫ్యామిలీ వచ్చిన వెంటనే వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఓకే బాబు, ఇక నువ్వు వెళ్ళు. అలాగనయ్యా. అయ్యో, టైం 11 అయిందిరా. పెళ్లి కూతురు నిద్రపోతుంది, త్వరగా వెళ్ళు. ఏంట్రా శోభనం అంటే భయం వేస్తుందా? వీడా ఎంత ఎక్స్పెక్ట్ కదా. మీరు ఉండండిరా. పోరా, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. ఏంటి, పడుకున్నావా లేదంటే యాక్ట్ చేస్తున్నావా?
up.